నమస్కారం. నేను డాక్టర్ ఎర్రా రాజేష్, చిల్డ్రన్స్ సర్జన్, ఎర్రా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గుంటూరు. ఇవాళ మనం పిల్లల్లో వచ్చే ఎమర్జెన్సీ సర్జికల్ కండిషన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. నార్మల్గా పిల్లలు మరియు పసిపిల్లలు చాలా లేలేత మొగ్గలు. వారు చాలా సున్నితమైన ప్రాణులు. వారికి ఏమాత్రం ఒంట్లో బాగోపోయినా తల్లిదండ్రులు అల్లాడిపోతుంటారు. అలాంటి పసిపిల్లలు ముట్టుకుంటేనే కందిపోతారు. అలాంటిది వారికి ఏమాత్రం ఆపదొచ్చినా లేదా డాక్టర్ వారికి సర్జరీ చేయాలని చెప్పినా తల్లిదండ్రులకి అది ఒక పిడుగు పడినటువంటి వార్తలాగా అనిపిస్తుంది. అయితే ఇలాంటి సమయాల్లో తల్లిదండ్రులు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఒక్కోసారి వారు డాక్టర్ మీద అనుమానంతోనో లేదా ఆపరేషన్ అంటే కత్తి కాటుకి భయపడో లేదా ఎటువంటి వైద్యానికైనా గనక నిరాకరిస్తే ఆ పిల్లలకి ఎంతో ప్రాణాపాయ సిచ్యువేషన్ జరుగుతుంది. అందుకని వీటి గురించి అవగాహన కోసం ఇవాళ ఈ ఒక 10 కండిషన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. వాటిల్లో ముఖ్యంగా మనం కామన్గా వచ్చే సర్జికల్ కండిషన్ పిల్లల్లో అక్యూట్ అపెండిక్యులర్ పర్ఫరేషన్. అంటే అపెండిక్స్ అంటే ఏంటి? అపెండిక్స్ అంటే దాన్ని తెలుగులో ఉండకం అంటారు. ఈ ఉండకం అనేది పెద్ద పేగు చిన్న పేగుకి జంక్షన్లో ఒక తోకలాగా ఉంటుంది. నార్మల్గా దీనికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్ కానీ రావచ్చు. కానీ ఒక్కొక్కసారి ఆ అపెండిక్స్లో ఏదన్నా ఆహారం గనక అడ్డుపడి అది గనక ఉబ్బి అది గనక పగిలిపోయినట్లయితే దాన్ని పర్ఫరేషన్ అంటారు, అపెండిక్యులర్ పర్ఫరేషన్. ఇది చాలా ప్రమాదం. దీన్ని ఒకప్పుడు 24 గంటల జబ్బు అని కూడా పిలిచేవారు. సో ఇటువంటి సమయాల్లో తల్లిదండ్రులు గనక డాక్టర్ గారు చెప్పినట్టుగా గనక ఆపరేషన్ గనక వద్దని గనక నిరాకరిస్తే ఆ బిడ్డకి ప్రాణాపాయం జరగవచ్చు. సెప్సిస్లోకి వెళ్ళి ఒక్కోసారి దీర్ఘకాలంగా వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో అసలు వీటి గురించి ఎలా తల్లిదండ్రులు గుర్తించడం? యూజువల్గా ఈ బిడ్డ మెలికలు తిరిగేంత నొప్పి కంప్లైంట్ చేస్తారు. వీటితో పాటు బిడ్డకి జ్వరం ఉంటుంది, వాంతులు అవుతాయి, పసరు వాంతులు అవుతాయి. తర్వాత ఇట్లాంటి లక్షణాలతో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు పరీక్ష చేసినప్పుడు ఆ బిడ్డకి కుడివైపు కింద భాగంలో బాగా నొప్పి రావటం, తర్వాత బిడ్డ బాగా జ్వరంతో ఉండటం, తర్వాత కడుపుబ్బరం ఉండటం, ఇలాంటి లక్షణాలు గమనిస్తారు. అయితే వీటికి అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా పరీక్ష చేసినప్పుడు, రక్త పరీక్షలు నిర్వహించినప్పుడు బ్లడ్లో రక్తంలో చీము కణాలు బాగా పెరిగిపోయి ఉంటాయి. స్కానింగ్లో అపెండిక్స్ బాగా ఉబ్బిపోయి ఒక్కొక్కసారి దాని రక్త ప్రసారం ఆగిపోయి పగిలినట్టుగా కూడా రిపోర్ట్ అనేది మనం గమనించగలుగుతాం. అలాంటి పరిస్థితుల్లో ఇమ్మీడియట్గా తల్లిదండ్రులు డాక్టర్ గారి సలహా మేరకు ఆపరేషన్ చేయించుకొని దాన్ని తొలగించి దానికి కుట్టేయించుకోవటం చాలా మంచిది. అయితే ఒకప్పుడులాగా దీనికి మనం భయపడాల్సినంత అవసరం ఏం లేదు. అర్లీగా గనక ముందుగా గనక ఇది నొప్పి మొదలైన ఒక 12 గంటల నుంచి ఒక రోజు లోపల కనుక వచ్చినట్లయితే వీటికి కోత కుట్టు లేకుండా ఆపరేషన్ చేసి 1-2 రోజుల్లోనే డిశ్చార్జ్ చేసి వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవచ్చు. దీన్ని లాప్రోస్కోపీ పద్ధతిలో ఇంకా చిన్న కుట్ల ద్వారా పీడియాట్రిక్ లాప్రోస్కోపీ అనేది అందుబాటులోకి వచ్చింది. నార్మల్గా పెద్దలకైతే 5 మిల్లీమీటర్లు రంధ్రాలు చేస్తాం. పిల్లల్లో అయితే 3 మిల్లీమీటర్ల రంధ్రాల్లోనే అనేది ఆపరేషన్ చేసి వారికి నొప్పి కోత కుట్టు నొప్పి లేకుండా రక్తస్రావం కూడా జరగకుండా చాలా జాగ్రత్తగా మనం ఆపరేషన్ చేసి వీళ్ళని పూర్తిగా నయం చేసే అవకాశం ఉంటుంది.